ఒకసారి గుర్రం గాడిద రెండు పరుగు పందెం పెట్టాలనుకున్నాయి. సరే పరుగు పందెం పెట్టుకుంటాం, కానీ పరుగులో విన్ అయితే నాకేంటి అని గుర్రం అడిగిందంట. అప్పుడు గాడిద అన్నదంట, సరే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారు అని చెప్పిందంట. సరే అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా పరుగు పందెం స్టార్ట్ చేశారు. అయితే గుర్రం మాత్రం ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతుంది. కానీ గాడిదని పరిగెడుతుంటే తన తోటి గాడిదలు అంటే తన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలాంటి గాడిదలే చూసి, అరే ఇది ఎందుకు ఎంత స్పీడ్గా పరిగెడుతుంది, ఆపండి ఆపండి అని చెప్పేసి గాడిద వెనకాల అవి కూడా అంతే స్పీడ్గా పరిగెట్టి ఆ గాడిదని ఆపేసి, నువ్వెందుకు పరిగెడుతున్నావు అన్నదంట. అరే నేను చెప్తాను, నేను అక్కడికి వెళ్ళొచ్చాక చెప్తాను అన్నట్టు. లేదు నాకు ఇప్పుడే చెప్పాలన్నాడు. సరే అని చెప్పి వాటిని తప్పించుకుని ముందుకెళ్ళిందంట. కొంచెం మళ్ళీ మిగతా కొన్ని గాడిదలు వచ్చి గాడిదని మళ్ళీ ఆపాయి. అలా ప్రతి చోట ఈ గాడిదని మిగతా గాడిదలు ఆపడం వల్ల గాడిద పరుగు పందెంలో ఓడిపోయింది. గుర్రం గెలిచింది, ఆ రాజ్యం కాస్త గుర్రాన్ని అయింది. అప్పుడు గాడిద బాధపడింది, అరే నా చుట్టూ ఉన్న గాడిదలు నన్ను ఆపేసాయి, నేను కనుక వాటి మాట విని ఆగకుండా వెళ్ళుంటే నేనే రాజు అయ్యేదాన్ని, నేను రాజయ్యి నా చుట్టూ ఉన్న గాడిదలకి మంచి చేసేదాన్ని కదా అని అనుకుందంట. ఓడిపోయాక ఎంత ఆలోచించి ఎంత బాధపడి ప్రయోజనం ఏంటి? అలాగే మనల్ని కూడా ప్రతి చోట అడుగడుగునా మనల్ని ఆపాలనే చూస్తారు. అలా ఆపాలనుకుని ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి అని అనుకుంటే మనం లైఫ్లో ఓడిపోతామే కానీ గెలవం. మన గెలిపి వాళ్ళకి సమాధానం అవ్వాలి.